హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నీలిమ ఎవరూ చూడకుండా సిద్ధు తులసి బెడ్రూమ్లోకి వస్తుంది. ఫోను ఇక్కడ పెడితే ఆ బెడ్ మీద ఏం జరుగుతుందో అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అని నీలిమ మనసులో అనుకొని ఫోన్ని ఒక దగ్గర పెడుతుంది. ఆహా, ఇక్కడ బెడ్ మీద జరిగేది కనిపించదు అని నీలిమ మనసులో అనుకుంటూ ఫోన్ని తీసి వేరే దగ్గర పెడుతుంది. ఇక్కడ కూడా కనిపించదు అని రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. హా, ఇప్పుడు కరెక్ట్ ఐడియా వచ్చింది అని నీలిమ మనసులో అనుకొని ఫోన్ తీసుకెళ్ళి ఒక బొమ్మ చాటున పెడుతుంది. ఇక్కడ పెడితే సిద్ధు తులసికి ఎలాంటి అనుమానము రాదు, వాళ్ళ బెడ్ మీద ఏం జరుగుతుందో కూడా తెలిసిపోతుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకొని ఫోన్ తీసుకెళ్ళి ఒక బొమ్మ దగ్గర పెడుతుంది. ఇక మెల్లగా రూమ్లో నుంచి బయటకు రాబోతూ ఉండగా అప్పుడే సిద్ధు వస్తాడు. వదిన, మీరేంటి నా రూమ్లో అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అది సిద్ధు, అది తలనొప్పిగా ఉంది, జెండు బామ్ మీ రూమ్లో ఉందేమోనని తీసుకెళ్దామని వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. జెండు బామ్ కింద కబోర్డ్లో ఉంటుంది కదా అని సిద్ధు అంటూ ఉంటే, చూశాను సిద్ధు, అక్కడెక్కడా కూడా కనిపించలేదు అని నీలిమ కంగారు పడుతూ రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది. నిజంగా వదిన జెండు బామ్ కోసమే వచ్చిందా, ఇంకెందుకైనా వచ్చి ఉంటుందా అని సిద్ధు ఆలోచిస్తూ రూమ్ అంతా కూడా అటు ఇటు చూస్తూ ఉంటాడు. బొమ్మ వెనుక ఫోన్ కనిపిస్తూ ఉంటుంది. వదిన, మీరు జెండు బామ్ కోసం రాలేదన్నమాట. నా పైన తులసి పైన మీకు అనుమానం వచ్చినట్టుంది, అందుకే రికార్డ్ ఆన్ చేసి నా రూమ్లో మీ ఫోన్ పెట్టి వెళ్ళినట్టున్నారు, చెప్తాను అని సిద్ధు మనసులో అనుకుంటాడు. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడకుండా వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. స్నానం చేసి వాష్రూంలో నుంచి బయటకు రాగానే వెనక నుంచి సిద్ధు వెళ్ళి తులసిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఏమండి, ఏం చేస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. రొమాన్స్ తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, మీరేనా ఇలా మాట్లాడుతుంది, నా పైన మీకు కోపం పోయిందా అని తులసి అడుగుతూ ఉంటే, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, వెంటనే లైట్స్ ఆఫ్ అని సిద్ధు లైట్ ఆఫ్ చేసేసి తులసిని బెడ్ మీదకు తీసుకెళ్ళిపోతాడు. ఏమండి, ఇదంతా నిజమా అబద్ధమా అన్నట్టుందండి అని తులసి అంటూ ఉంటే, ఇది అబద్ధం అని సిద్ధు అంటాడు. ఏంటండి మీరు అంటుంది అని తులసి అంటూ ఉంటుంది. మన ఇద్దరం అన్యోన్యంగా లేమని వదినకు అనుమానం వచ్చినట్టుంది, తన మొబైల్ని మన రూమ్లో పెట్టి వెళ్ళింది, అది రికార్డ్ అవుతుంది, అందుకే మనం అన్యోన్యంగా ఉన్నట్టు ఆ వీడియోలో రికార్డ్ అవ్వాలి, లేదంటే మనం ప్రాబ్లమ్స్లో పడతాము, అందుకే నేను నిన్ను చూడటం ఇష్టం లేకపోయినా కూడా ఇలా రొమాన్స్ చేస్తున్నట్టు నటిస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నువ్వు కూడా యాక్టింగ్ చేయి అని సిద్ధు అంటూ ఉంటే, అబ్బా వద్దండి, చాలండి ఇంకా అని తులసి అరుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు నీలిమ తన రూమ్లోకి వెళ్తుంది, ఆలోచిస్తూ ఉంటుంది. మహేష్ నీలిమ దగ్గరకు వెళ్ళి, నీలిమ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, రేపు తులసిని ఇంట్లో నుంచి మామయ్య గెంటేస్తారా బామ్మగారు గెంటేస్తారా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. తులసిని ఇంట్లో నుంచి గెంటేస్తారా, ఎందుకు అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు. తులసి సిద్ధు అన్యోన్యంగా లేరండి, సిద్ధు నిన్న నైట్ తాగి రావటానికి కారణం తులసి పైన అనుమానమేనండి. తులసియే మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది, ఆ విషయం సిద్ధుకు కూడా తెలుసు. తులసిపై కోపంతోనే సిద్ధు డ్రింక్ చేసి వచ్చాడు, కానీ ఆ విషయం మనందరి ముందు బయట పెట్టలేదండి, ఆ కారణంతోనే రేపు తులసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని నీలిమ చెప్తూ ఉంటుంది. సిద్ధు ఆ విషయాన్ని బయట పెట్టలేదు, కానీ తులసిని ఇంట్లో నుంచి ఎవరు బయటికి పంపిస్తారు, అసలు ఆ విషయం ఎలా కన్ఫర్మ్ అవుతుంది అని మహేష్ అడుగుతూ ఉంటాడు. మీరు ఇంత అమాయకంగా ఉండబట్టేనండి మీ తమ్ముడైనా కూడా సిద్ధు రాజకీయాల్లో కాలర్ ఎగరేస్తున్నాడు, మీరు మాత్రం ఆడపిల్లలాగా ఇంట్లో కూర్చుంటున్నారు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. నీలిమ కాస్త అర్థమయ్యేలా చెప్పు అని మహేష్ అంటూ ఉంటాడు. చెప్తాను వినండి. తులసి సిద్ధు బెడ్రూమ్లో నేను రికార్డ్ ఆన్ చేసి మొబైల్ పెట్టొచ్చానండి, అది తులసి సిద్ధు రూమ్లో గొడవ పడుతుంటే రికార్డ్ అవుతుంది, రేపు మార్నింగే ఆ రికార్డ్ని తీసుకొచ్చి అందరి ముందు పెడతానండి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఏమండి, ఒక్కసారి ఊహించుకోండి ఆ రికార్డులో ఏముంటుందో అని నీలిమ అంటూ ఉంటుంది. ఏముంటుందో ఊహించుకోవాలా, నాకేం తెలీదు నీలిమ అని మహేష్ చెప్తూ ఉంటాడు. చిచి,
మీరు దేనికి పనికిరారండి, నేనే ఊహించుకుంటాను అని నీలిమ కళ్ళు మూసుకుంటుంది. ఇక నీలిమ మార్నింగ్ అవగానే ఫోన్ తీసుకొని బసవరాజు వాళ్ళ దగ్గరకు వస్తుంది. అందరూ కూడా హాల్లోకి రండి అని పిలుస్తూ ఉంటుంది. ఏమైందే, పొద్దున్నే మీటింగ్ వేస్తున్నావు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. తులసి సిద్ధు అన్యోన్యంగా ఉన్నట్టు మన ముందు నటిస్తున్నారు బామ్మ, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా లేరు, ఇదిగో ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి అని నీలిమ ఫోన్ని బసవరాజుకి నీలాంబరికి ఇస్తుంది. వాళ్ళు వీడియోని చూసి షాక్ అవుతారు. ఏమండి, ఆ వీడియోలో ఏముందండి అని విశాలాక్షి ఫోన్ తీసుకుంటుంది. వీడియోలో తులసి సిద్ధు గొడవ పడుతున్నట్టు బసవరాజుకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది తులసేనని సిద్ధు తులసిని నిందిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియోని చూసి విశాలాక్షి షాక్ అవుతుంది. మీరు ఎంతగానో మెచ్చుకున్న కోడలు మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది అత్తయ్య, ఇప్పుడు మీరేం చేస్తారు అని నీలిమ అడుగుతూ ఉంటుంది. తులసి, ఇదంతా నిజమా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అది అది అని తులసి అంటూ ఉంటుంది. ఒరే సిద్ధు, నిజం నువ్వైనా చెప్పరా అని విశాలాక్షి అంటూ ఉంటే, అవునమ్మా, తులసియే నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నా భర్తకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకొని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించావంటే మా ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికే కదా, నువ్వు మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడువు తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును, ఇదే జరుగుతుంది అని నీలిమ కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏయ్ నీలిమ, ఏం చేస్తున్నావే, ఎందుకు అలా అరుస్తున్నావు అని మహేష్ అంటూ ఉంటాడు. తులసిని అత్తయ్య ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందండి అని నీలిమ అంటూ ఉంటుంది. ఏంటి కలగన్నావా అని మహేష్ అంటూ ఉంటే, మిమ్మల్ని ఊహించుకోమంటే ఊహించుకోనన్నారు, నేను ఊహించుకున్నాను, నా ఊహలో అత్తయ్యే తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందండి అని నీలిమ చెప్తూ ఉంటుంది. సరే, ఊహించుకుంది చాలే కానీ పడుకో, రేపు ఉదయం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి మహేష్ అంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. తులసి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, తులసి కిచెన్లో వంట చేసుకుంటున్నట్టుంది. సిద్ధు రూమ్లో ఉండుంటాడా, ఒకసారి వెళ్ళి చూద్దాం అని నీలిమ మనసులో అనుకొని బెడ్రూమ్ దగ్గరకు వెళ్తుంది. సిద్ధు వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉంటాడు. సిద్ధు రూమ్లో లేడు, వాష్రూమ్లో ఉన్నాడు, నా ఫోన్ని నేను తెచ్చేసుకుంటాను అని నీలిమ మనసులో అనుకొని వెంటనే సిద్ధు రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది. వసే తులసి, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సమయం వచ్చేసిందే అని నీలిమ మనసులో అనుకుంటుంది. మావయ్య, బామ్మగారు, అత్తయ్య, ఏమండి, అందరూ ఒకసారి రండి అని నీలిమ పిలుస్తూ ఉంటుంది. ఏంటే, పొద్దునే నీకు పని పాట లేదా అని నీలాంబరి నీలిమను అడుగుతూ బయటికి వస్తుంది. బామ్మ, మీ అందరికీ ఒక షాకింగ్ విషయం చెప్పాలి అని నీలిమ అంటూ ఉంటుంది. ఏంటి ఆ షాకింగ్ విషయం అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది తులసి అని కనిష్క ఎంత చెప్పినా కూడా మనం ఎవరూ వినలేదు కదా, మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకుంది తులసే బామ్మ అని నీలిమ చెప్తూ ఉంటుంది. నీలిమ, ఎందుకు తులసిపై నిందలు వేస్తున్నావు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నిందలు కాదు, తులసి సిద్ధు మన ముందు అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారో మీ అందరికీ చూపిస్తాను రండి అని నీలిమ తన ఫోన్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తూ ఉంటుంది. వీడియోలో తులసి సిద్ధు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ వీడియోని చూసి నీలిమ షాక్ అవుతుంది. వెంటనే విశాలాక్షి నీలిమ చెంప మీద లాగి పెట్టి ఒక్కటిస్తుంది. నీకు సిగ్గులేదా, ఇలా భార్యాభర్త బెడ్రూమ్లో ఉంటే వీడియో తీయటం ఏంటి అని చెప్పి విశాలాక్షి నీలిమను అంటూ ఉంటుంది. అత్తయ్య, అది అది అని నీలిమ ఏడుస్తూ ఉంటుంది. ఇక సిద్ధు కోపంగా నీలిమ దగ్గరకు వెళ్ళి, వదిన అంటే తల్లితో సమానం అంటారు, అలాంటి తల్లి ఇలా వీడియోని తీయటం, అందరిలో చూపించడం ఎంత అసహ్యంగా ఉందో తెలుసా, అసలు ఇలాంటి తప్పు చేసినా మిమ్మల్ని అని సిద్ధు నీలిమను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. సిద్ధు, వద్దు సిద్ధు, తప్పైపోయింది అని నీలిమ అంటూ ఉంటుంది. వసే నీలిమ, ఇది నీకు పుట్టిన బుద్ధేనా లేకపోతే ఇంకెవరికైనా పుట్టిందా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య, అది అని నీలిమ అంటూ ఉంటుంది. చెప్పండి అక్క, మీరు నాకు తోడబుట్టిన వాళ్ళతో సమానం అని చెప్పారు కదా, మీరు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు, ఎందుకు ఇదంతా చేశారు అని తులసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు నీలిమ, ఇది నా ప్లాన్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఎవరు వీడియో తీయమన్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. కనిష్క అని నీలిమ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో తులసి కనిష్క అని కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది.
తులసి నన్నే కొడతావా అని కనిష్క అంటూ ఉంటుంది. చిచి, పెళ్లి పెటాకులు లేకుండా మా ఇంట్లో పడి తింటున్నావు. నీకు కాస్తైనా సిగ్గుందా? భార్య భర్త బెడ్రూమ్లో ఉంటే వీడియో తీయమని చెప్తావా? నీలాంటి దాన్ని కొట్టడం కాదు, ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని తులసి అంటూ ఉంటుంది. తులసి తప్పైపోయింది, ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యను అని చెప్పి కనిష్క తులసి కాళ్ళు పట్టుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.